అక్కడ హాస్టల్లో జిఎన్ఎం ఉండి ప్రాథమిక చికిత్స చేయాల్సినటువంటి జిల్లాలోనే గత 2 నెలల నుంచి 10ల సంఖ్యలో విద్యార్థులు మృతి చెందినటువంటి పరిస్థితి ఉన్నది. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ గురుకులాల్లో సంక్షేమ వసతి గృహాల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తల్లిదండ్రులకు గోడు మిలుగుతూ ఉన్నది. గురుకులాలకు సంక్షేమ వసతి గృహాలకు విద్యార్థిని పంపించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్నగాక మొన్న సూర్యాపేట జిల్లాలోనే ఎస్సీ హాస్టల్ వసతి గృహ విద్యార్థి మృతి చెందడం జరిగింది. దాని మీద ఇంతవరకు కూడా దర్యాప్తు లేదు. అదేవిధంగా ఈరోజు పెనబాడు మండలం సూర్యాపేట జిల్లా దోసపాడు గ్రామంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలో విద్యార్థిని ఈరోజు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఆ విద్యార్థిని చాలా యాక్టివ్గా ఉండేటటువంటి విద్యార్థిని. ఆ విద్యార్థిని 3 రోజుల క్రితమే హాస్టల్కి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు తెల్లవారుజామున 7:30 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ బిడ్డ జ్వరం వచ్చింది, మీ హాస్పిటల్కి తీసుకొస్తున్నామని చెప్పారు. మళ్ళీ 10 నిమిషాల్లోనే విద్యార్థిని చనిపోయిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. హాస్టళ్లకు పక్కా భవనాలు ఉండవు, హాస్టల్లో సరైనటువంటి వసతులు ఉండవు, హెల్త్ కేర్ జిఎన్ఎంలు ఉండరు, ఏఎన్ఎంలు ఉండరు. అదేవిధంగా అక్కడ కనీసం మెడిసిన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలోనే విద్యార్థిని ఫిట్స్ వచ్చి చనిపోయిందని ఒకరు చెప్తారు, ఎలా చనిపోయిందో తెలియదని చెప్పేసి